నాలుగో అపోహ ఏంటి? ఎంత నవ్వితే అంత ఏడవాలా, ఎంత నవ్వితే అంత ఏడవాలి. నిజమేనా అది? ఈడేంద్ర ఈడు ఎక్కువ నవ్వేస్తా ఉన్నాడు, ఈడు ఏదో ఒకటి బాధలు పెట్టాలి వీడికి అని ఏమన్నా దేవుడు అనుకుంటాడా? అది కూడా మన కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే, ఇట్లాగే దేవుడిని అపార్థం చేసుకొని, దేవుడికి అసలు నవ్వడమే ఇష్టం లేదు, ఆనందమే ఇష్టం లేదు. అయితే ఇంకా ఆనందాన్ని ఎందుకు చేస్తాడు దేవుడు? నిజానికి అందరికంటే ఎక్కువ కోరుకునేది, మనకంటే కూడా ఎక్కువ కోరుకునేది ఎవరనంటే, మనం ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. అయితే మనమే దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల ఈ భూమి మీద వచ్చే కష్టాలకి టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఒకసారి యేసుప్రభు శిష్యుల్లో వెళ్తా ఉన్నాడు. అప్పటిదాకా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మీటింగ్లో ఎంజాయ్ చేశారు, బాగానే ఉంది. సడన్గా ఒక పడవలో పోతా ఉన్నట్టుండి వర్షం పడింది. వర్షం పడి నీళ్ళన్నీ పడవలో పడిపోతున్నాయి. ఇంకొంచెం సేపు పడితే పడవ మునిగిపోద్ది. అప్పుడు దాకా సంతోషంగా నవ్వుకున్న వాళ్ళు అప్పుడు భయపడతా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు లేచి ఒక మాట అడిగాడు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే, దేవుడు మనం బాధపడేటప్పుడైనా సరే, దుఃఖపడేటప్పుడైనా సరే, చింతించేటప్పుడైనా సరే, ఎందుకు ఆ పని చేస్తున్నావు అంటాడు. కానీ నవ్వేటప్పుడు ఎందుకు ఆ పని చేస్తున్నావు అని ఆయన అండు. కాబట్టి మనకు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా కష్టాలు ఇస్తానని చెప్పాడా? లేదు. పరలోక రాజ్యంలో ఎప్పుడు సుఖమే ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆ ఆనందాన్ని భూమి మీద అనుభవించాలి అని దేవుడు అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. కాబట్టి నవ్వడానికి కూడా మనం భయపడిపోతూ ఉన్నాం అంటే మనం ఎంత అమాయకత్వంలో ఉన్నామో చూడండి. మొదటి దశలోనికైలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ఎప్పుడూ సంతోషంగా ఉండండి అంటే, కొద్దిగా అప్పుడప్పుడు సంతోషంగా ఉండండి, మళ్ళీ ఓవర్ అయిపోబాకండి అని ఏమని చెప్పాడా దేవుడు? ఎప్పుడు సంతోషంగా ఉండండి అని అంటున్నాడు. నిజానికి అందరికన్నా ఎక్కువగా సంతోషించే హక్కు, అధికారం, ఆ ధైర్యం మనకే ఉంది. కానీ మనం కూడా సంపూర్ణంగా ధైర్యంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడి మీద మనకు విశ్వాసం సరిగా లేకపోవడం. ద్వితీయోపదేశకాండం 16:15లో కూడా చూడండి, మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీ యెహోవా దేవునికి 7 రోజులు పండగ చేసుకొని మీరు అధికంగా సంతోషించాలి. ఎట్లా సంతోషించాలంట? అధికంగా సంతోషించాలా? అధికంగా సంతోషించబాగరా నాయన అని చెప్పడం లేదు, అధికంగా సంతోషించాలి. సామెతలు 17:22లో సంతోషం ఒక మంచి మందు లాంటిది, కానీ దుఃఖం ఒక రోగం లాంటిది. కాబట్టి సంతోషంగా ఉండడానికి కూడా మనం భయపడతా ఉంటే మనం సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించం.